ఇవాళ ఇక్కడ ఉన్నారంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు వారు బట్టి గారి సహకారంతో నేను ఇక్కడ ఉండడం జరిగింది. అన్నా మీరు నమ్మకాన్ని బాగు చేయకుండా తప్పకుండా కూడా మహిళలకి ఏంటో నిరూపించడానికి నేను కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాను. తప్పకుండా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళలను ముందుకు తీసుకున్నాను. కానీ నేను ఒక్కదాన్ని చేస్తే అయ్యే పని కాదు. మహిళలందరూ కూడా నాకు చేతులు వాదనగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి ఎదిరించే బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిక్వెస్ట్ మహిళలందరినీ కూడా నేను ఇప్పుడు వచ్చే కమిటీలలో ఏమైనా పోస్ట్ ఉంటే తప్పకుండా ఇవ్వాలన్నా వాళ్ళు కూడా తప్పకుండా పనిచేస్తారు. మీ అందరికీ సహకారంగా ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఇక్కడ పెట్టుకుంటే నేను మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోలేను. మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ లాంటి మహానగరాన్ని మేయర్గా పనిచేసి ఆ తర్వాత క్రమంలో కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కార్యక్రమానికి వారు వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే నా గెలుపు అని భావించి టికెట్లు పొందిన ప్రతి ఒక్కరి కోసం ఆ జిల్లాలో పనిచేసి మహిళా కాంగ్రెస్ నాయకులు ఎలా ఉండాలో చూపించినటువంటి నేటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీమతి ఎర్రబెల్లి సునీత గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ గౌడ్ గారికి, మహిళా శాసనసభ సభ్యులు మిత్రులు మాలోతు రామదాస్ నాయక్ గారికి, తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి, అట్లాగే హస్తకళ చైర్మన్ శ్రీ నారాయణ సత్యనారాయణ గౌడ్ గారికి, ఖమ్మం సుడా చైర్మన్ శ్రీ కుమార దుర్గాప్రసాద్ గారికి, ఖమ్మం సిటీ ప్రెసిడెంట్ నాగన్న దీపక్ చౌదరి గారికి, ఖమ్మం గ్రంథాలయ చైర్మన్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీలో గతంలో పనిచేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరి సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మనందరూ అభివృద్ధి మిగతా నాయకులందరికీ అందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ కమిటీల సభ నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి సునీత గారు అన్ని జిల్లాలు పర్యటించారు. ఆ జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మాట్లాడి వారి సాధక బాధ్యతలు విని భవిష్యత్తులో మహిళా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఏ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి సందేశాన్ని మీ అందరికీ ఇవ్వడం కోసమే అన్ని జిల్లాల పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు కూడా వచ్చారు. మరి ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా మీరంతా అత్యంత ఆత్మీయ ఆచారాలతో ప్రేమతో యావత్ జిల్లా కాంగ్రెస్ కమిటీ స్వాగతం పలికినందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వచ్చి నేను వారికి కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షానికి కూడా వారి స్వాగతం పలుకుతా ఉన్నారు. 2.5 సంవత్సరాల్లోనే 67,000 కోట్ల రూపాయలు 67,000 కోట్ల రూపాయలు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు
రుణాలు ఇప్పించాం. ఆ రుణాలు కూడా గతంలో వడ్డీ లేని రుణాలు 5 లక్షల లోపల వరకు ఉండే 5 లక్షల వరకు శాసనసభ్యులు రుణాలు తీసుకుంటే వాళ్ళ వరకే అందుతాయి ఉంటే చెప్పండి, ఈరోజు మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు దాని పరిమితిని పెంచి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. మీరు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు సంఘం నుండి తీసుకోవచ్చని ధైర్యం ఇచ్చారు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఈ ఇంట్లో ఏ మహిళ ఇక్కడ నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వ్యవస్థని మేమే ఏర్పాటు చేశాము. పరిస్థితులు ఈ బస్సులో నేను ఎంతో ప్రయాణం చేయొచ్చు అని ధైర్యంగా ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. అట్లాగే ఆ ఇంట్లో రైతులు పంట పండిస్తే ఆ ఇంట్లో ఉన్న పండిన ధాన్యాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. అదే సన్నలు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. విద్యార్థులు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇప్పటికే 76,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళ ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇప్పించే కాదు, వాళ్ళు వ్యాపారస్తులుగా కూడా మార్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇప్పుడు పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పెట్టుకునేటువంటి సోలార్